అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 27వ తారీఖు జనవరి 2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు ఉత్తరాయణం. ఈ రోజు శనివారము. ఈ రోజు తిథి బహుళ విధియ రాత్రి 1:54 వరకు. తదుపరి తదియ. ఈ రోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. పగలు 12:06 వరకు. తదుపరి మఖ. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొందుతారు. నూతన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో ఆర్థిక లాభాలని అందుకుంటారు. తదుపరి వృషభ రాశి. వ్యాపార ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. సంతాన అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. తదుపరి మిథున రాశి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. ఇంటా బయట పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన ఆసక్తి పెరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఉద్యోగస్తుల అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. దైవసేవ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు అతి కష్టం మీద పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. తదుపరి సింహరాశి. ఉద్యోగాల్లో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాల్లో భాగస్వామితో సఖ్యత కలుగుతుంది. బంధుమిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తల్ని అందుకుంటారు. తదుపరి కన్యారాశి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు మీకు అంతంత మాత్రంగా సాగుతాయి. తదుపరి తులారాశి. వ్యాపార వ్యవహారాల్లో అవంతరాలు అధిగమించి లాభాలని అందుకుంటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. తదుపరి వృశ్చిక రాశి. సమాజంలో ప్రముఖుల పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. వ్యాపారాలు లాభాల బాటలో పడతాయి. ఉద్యోగంన అధికారుల అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. తదుపరి మకర రాశి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనులు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. తదుపరి కుంభరాశి. జీవిత భాగస్వామితో విభేదాలు కలుగుతాయి. ఇంటా బయట పని ఒత్తిడి పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. తదుపరి మీనరాశి. ఇంటా బయట నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపార విస్తరణకు సన్నిహితుల సహాయం అందుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలని అందుకుంటారు.